వర్షం ముసురుకున్న కొండచరియల రహదారిలో ఒక టాక్సీ నెమ్మదిగా ఎగబాకతోంది. కిటికీపై నీటి చినుకులు తాకుతుంటే లోపల కూర్చున్న మాయారావు మౌనంగా బయట చూసింది. ఆమెకు కెత్త ఉద్యోగం లభించింది. పర్వతాల మధ్యన ఉన్న పాత బోర్డింగ్ స్కూల్ సెయింట్ ఆగస్టిన్ హైస్కూల్లో ఆంగ్లం టీచర్గా. డ్రైవర్ ముందుకు చూపిస్తుంటే, అమ్మా, ఇదే స్కూల్, సెయింట్ ఆగస్టిన్ హై. మాయా కిటికీ బయట చూసింది. వర్షపు మబ్బుల్లో పెద్ద రాతి భవనం కనిపించింది. వృద్ధమైన గోడలపై పచ్చని ఐవీ మొక్కలు, పాత బెల్లాలు. గేటు దగ్గర ఉన్న వృద్ధగార్డు చేతిలో గొడుగు పట్టుకుని దగ్గరికి వచ్చాడు. స్వాగతం మేడం అని అతడు చిరునవ్వుతో అన్నాడు. మీరు కొత్త టీచర్ కదా? అవును, మాయా జవాబిచ్చింది. అతడు తల ఊపి మెల్లగా అన్నాడు. చివరి గంట మోగిన తర్వాత ఇక్కడ ఉండకండి. మాయా నవ్వుతూ అడిగింది. ఎందుకు? గార్డు సూటిగా అన్నాడు. మోగని గంట రెండోసారి మోగదు. అతడు వెనుదిరిగిపోయాడు. గాలి వీస్తూ నిశ్శబ్దం కప్పేసింది. లోపల అడుగుపెట్టగానే గోడలపై పాత ఫోటోలు, పొడివాసన, పిల్లల మాటలు, చాక్రాసే శబ్దం. పాత పాఠశాల ప్రాణ నిన్నట్టుంది. ప్రిన్సిపల్ మిసెస్ వర్మ ఆమెను స్వాగతించింది. మాయా మేడం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీ గది చాపెల్ దగ్గర ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అందంగా ఉంది. వర్మ మెల్లగా జవాబిచ్చింది. అవును, ప్రశాంతంగా ఉంటుంది. కాని 5 గంటల తర్వాత అందరూ వెళ్తారు. ఎందుకు? మాయా ఆశ్చర్యంగా అడిగింది. చివరి గంట మోగిన తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరు. మాయా నడుస్తూ ఒక మూసివేసిన మార్గం గమనించింది. పెద్ద తలుపుపై తుప్పు పట్టిన గొలుసులు. ఆవైపు ఏముంది అని అడిగింది. వర్మ ముఖం కఠినమైంది. పాత వింగ్. ఏళ్ల క్రితం ఒక ప్రమాదం జరిగింది. అప్పటినుండి మూసివేశారు. దయచేసి అక్కడికి వెళ్ళకండి. రోజులు గడుస్తున్నాయి గాని ఒక్క విషయం వింతగా అనిపించింది. 5 గంటలు దగ్గర పడగానే అందరూ ఆందోళనగా గడియారాన్ని చూస్తారు. 5 గంటల సమయానికి చివరి గంట బలంగా మోగుతుంది. అందరూ బ్యాగులు సర్దుకొని పరుగులు తీస్తారు. ఒక్క నిమిషంలోనే స్కూల్ ఖాళీ అవుతుంది. ఒకరోజు సాయంత్రం మాయా ఎస్సే పేపర్లు సరిచూడటానికి ఆగింది. వెల్లో వర్షం కురుస్తోంది. గంట మోగి చాలా అయ్యపోయింది. గడియారం చూసి భయపడింది. 5:10. ఆమె బ్యాగు తీసుకుంటున్నప్పుడు ఎవరే నగస్తున్న శబ్దం వినిపించింది. నెమ్మదిగా, సమంగా. ఎవరో లేరు. కేవలం మృదువుగా మోగిన గండధ్వని మాత్రమే. తరువాతి రోజు ఆమె డెస్క్ పై ఒక చిన్న చుట్టి పడింది. చివరి గంట తరువాత ఉండకండి. ఆమెకు అది నచ్చదు. మాయా అయోమయంగా తరగతి వైపు చూసింది. పిల్లలు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదు. ముందు బెంచ్లో కూర్చున్న అనన్య మెల్లగా అంది. ఎవరు? మాయా అడిగింది. అనన్య గలం చప్పగా మారింది. ఆమె పాత తరగతి అమ్మాయి. ఎప్పుడూ వెళ్లేదు. ఆ రాత్రి వర్షం మరింత బలంగా కురిసింది. మాయా నిద్రపోలేక లైబ్రరీకి వెళ్ళింది. పాత రికార్డులు, ఫైలు తిప్పుతుంటే ఒక పసుపు రంగు పేపర్ జారిపడింది. విద్యార్థిని డిటెన్షన్లో చనిపోయింది. కారణం తెలియదు. పాత వింగ్ మూసివేశారు. పేరును చదివినప్పుడు మాయా గుండె దడదడలాడింది. మీరా జోసఫ్. క్లాస్ 10B. రాత్రి 10 గంటలు. కాని బయటనుండి మెల్లగా గంట మోగిన శబ్దం. ఆ శబ్దం ఆగలేదు. మరుసటి రోజు సాయంత్రం ఆసక్తి ఆమెను నడిపించింది. 5 గంటల గంట మోగిన తర్వాత కూడా ఆమె స్కూల్లోనే ఉండిపోయింది. అందరూ వెళ్లిపోయిన తర్వాత పాఠశాల నిశ్శబ్దమైపోయింది. చాపెల్ వైపు నడుస్తూ ఉండగా ఆమె గమనించింది. పాత వింగ్ తలుపు తెరిచి ఉంది. గొలుసులు కనిపించలేదు. ఆమె ఒక్క క్షణం ఆగి లోపలికి అడుగుపెట్టింది. లోపల చల్లని గాలి, పొడి, చీకటి. ఆమె టార్చ్ వెలుగు ముందుకు సన్నగా కదిలింది. తుదిలో క్లాస్ 10B అని రాసిన తలుపు. ఆమె తలుపు నెమ్మదిగా తిప్పింది. పాట్లు, బల్లలు, పగిలిన గాజు. ఒక బల్లపై ఒక నోటుబుక్ తెరిచి ఉంది, కొత్తదిలాగా. ఆమె జాగ్రత్తగా చదువుకుంది. డిటెన్షన్, మళ్ళీ నన్ను లోపల బంధించాడు. గంట మోగింది, కాని ఎవరూ రాలేదు. చలి. మాయా చేతులు వణికాయి. ఇంకో పేజీ తిప్పింది. సహాయం చెయ్యండి. వెనక తలుపు ఒక్కసారిగా బిగ్గరగా మూసుకుపోయింది. గాలి ఊపిరి తీసినట్టు. ఒక శబ్దం, ఆహ్, మృదువుగా. మాయా వెనక్కి తిరిగింది. ఎవరు? చీకట్లో ఒక మెల్లని గలం. మీరు కూడా గంట విన్నారా? ఆమె టార్చ్ లైట్ ఆ దిశలో తిప్పింది. ఒక అమ్మాయి కిటికీ దగ్గర నిలబడి ఉంది. తడి జుట్టు, తెల్లని ముఖం, గోధుమ రంగు యూనిఫారం చిటికిపోయింది. నేను ఎదురుచూశాను. ఆ అమ్మాయి అంది. టీచర్ అన్నాడు 5 నిమిషాల్లో వస్తానని. గంట మోగింది, మళ్ళీ మోగింది, కాని ఎవరూ రాలేదు. మాయా నిట్టూర్చింది. మీరా? ఆమె చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు అదే పేరా నాకున్నది? నువ్వు నిజం కాదు. నేను ఎప్పుడూ వెళ్లేదు. ఆ అమ్మాయి అంది. ఇప్పుడు నువ్వు ఉండిపోతావు. గంట మన్నించదు. లైట్లు మసకబారాయి. చీకటి గోడలపై నీడలు కదిలాయి. గంట ఒక్కసారిగా బలంగా మోగింది. చెవులు చిల్లెదిరే శబ్దం.
ప్రభాతంలో మాయా ఇన్ఫర్మరీలో కళ్ళు తెరిచింది. మిస్ వర్మ పక్కనే కూర్చుంది. మీరు పాత వింగ్లో పడిపోయారు, వర్మ అంది. తలుపు లోపల నుండి లాకయ్యింది. ఎలా వెళ్లారు? నాకు గుర్తులేదు, మాయా అంది. ఒక అమ్మాయి కనిపించింది, మీరా జోసెఫ్. వర్మ చల్లగా అంది. ఆ తరగతి అమ్మాయి. ఆమె చనిపోయింది. అప్పటి టీచర్ కూడా అదే రాత్రి కనిపించలేదు. ఏమైంది ఆయనకు? తాళాలు మాత్రం దొరికాయి, గంట మేడపై వేలాడుతూ. మాయా కళ్ళలో భయం ప్రతిరోజూ మోగేది. వర్మ మౌనంగా తలదించుకుంది. కొన్ని వారాలు గడిచాయి. మాయా స్కూల్ విడిచి వెళ్లేందుకు సిద్ధమైంది. వర్షం మళ్లీ మొదలైంది. గడియారం 4:59 చూపిస్తోంది. ఆమె బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చిని. గంటమేడ మబ్బుల్లో కనిపిస్తుంది. అప్పుడు గంట మూగింది. బలంగా, లోతుగా. మాయా ఆగిపోయింది. పాత వింగ్ వైపు చూస్తే ఒక అమ్మాయి నిలబడి ఉంది. వర్షంలో తడిసి ఆమె వైపు చేతిని ఊపుతుంది. మీరా, మాయా మెల్లగా పిలిచింది. గంటె శబ్దం పెరుగుతుంది, వంకరగా, విరుచుకుపడేలా. ఆమె నెమ్మదిగా ఆ దిశగా నడిచింది. తరువాతి ఉదయం గార్డ్ గమనించాడు. ఆమె గది ఖాళీగా ఉంది. బ్యాగ్ అలాగే ఉంది, కానీ మాయా కనిపించలేదు. 2 వారాల తర్వాత కొత్త టీచర్ వచ్చింది. గేటు వద్ద వృద్ధ గార్డ్ మళ్లీ చిరునవ్వు నవ్వాడు. స్వాగతం మేడం, 5 గంటల తర్వాత ఇక్కడుండకండి. చివరి గంట. రెండోసారి మోగదు. దూరంలో ఒక మెల్లని గంట శబ్దం వినిపించింది. మబ్బుల్లో 2 నీడలు కనిపించాయి. ఒక టీచర్, ఒక విద్యార్థిని.